వారు ఎక్కువ దూరం పారిపోయి ఉండరు. అటువైపు చూడండి. సంజయ్ చేతికి బుల్లెట్ తగిలింది. అతను, అభినవ్ ఆ చీకటి రాత్రి ఒక ఇరుకైన గల్లీలో దాక్కున్నారు. పద బాబు, త్వరగా బయటికి పద. అభినవ్, అభినవ్, నా మాట విన్నానా? ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నిన్ను కూడా చంపేస్తారు. నడి రోడ్డు మీద వాళ్ల కారు ఆగింది. కారుకు ఎదురుగా రాణా నిలబడున్నాడు. అభినవ్, బయటికి రా, అర్థమైందా? రాణానే సంజయ్పై కాల్పులు జరిపాడు. లేదు నాన్నా, నేను నిన్ను వదిలి వెళ్ళను. మొండిగా మాట్లాడక అభినవ్. చూడు బాబు, నేను నా జీవితాన్ని గడిపేశాను. ఇప్పుడు ఏం చేయాలన్నా నువ్వే చేయాలి. ఇకపై అంతా నువ్వే చూసుకోవాలి. నా మాట విను. ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు, ఓకేనా? సంజయ్ ఇలా చెప్పి తన వేలుకున్న బంగారు ఉంగరాన్ని తీసి అభినవ్కిచ్చాడు. ఆ ఉంగరం మీద టీ అని రాసుంది. ఒక్క విషయం గుర్తుంచుకో, చివరి శ్వాస వరకు పోరాడాలి. అర్థమైందా టైగర్? అని సంజయ్ అభినవ్ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. రన్ టైగర్, రన్ టైగర్, రన్! సంజయ్ తన గన్ తీసుకుని వాళ్లను ఎదుర్కోవడానికి గల్లీ బయటకొచ్చాడు. సంజయ్ తన కారు దగ్గరకు రాగానే రాణా అతనిపై తుపాకీ గురిపెట్టాడు. టైగర్, అతన్ని మాత్రం మర్చిపోకు. అభినవ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నిద్రలోంచి లేచాడు. చెమటలు పట్టిన అభినవ్ తన బెడ్పై కూర్చొని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. గత 18 ఏళ్లుగా ఈ కళ అతన్ని వెంటాడుతూనే ఉంది. అభినవ్ తన వేలుకున్న ఆ ఉంగరాన్ని చూసుకుని బాత్రూం వైపు వెళ్లాడు. అభినవ్ హైదరాబాదులో ఉంటూ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ పని అతనికిష్టం లేకపోయినా అనాథాశ్రమం నుండి బయటకొచ్చాక వేరే దారి లేక చేస్తున్నాడు. 18 ఏళ్ల వయసు నుండే అతను తన ఖర్చులకు తనే కష్టపడటం మొదలుపెట్టాడు. అతని జీవితంలో ఉన్న ఏకైక సంతోషం అతని గర్ల్ ఫ్రెండ్ వైభవి. ఆమెను చూస్తే తన బాధలన్నీ మర్చిపోయేవాడు. ఈరోజు వైభవి పుట్టినరోజు కావడంతో ఆమెను త్వరగా కలవాలని అనుకున్నాడు. అంకిల్, ఈ కేక్ ఎంత? 600. మరి ఈ పేస్ట్రీ? 60. ఒకటివ్వండి. నిజానికి అభినవ్, వైభవి కలిసి డబ్బులు పొదుపు చేసి ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకున్నారు. అందుకే డబ్బు వృధా చేయకుండా పేస్ట్రీ మాత్రమే తీసుకున్నాడు. థ్యాంక్ యూ. వెల్కమ్. కాసేపటి తర్వాత వైభవి ఇంటికి చేరుకోగానే అక్కడ రంగురంగుల లైట్లు, లోపల్నుంచి పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినిపించింది. వైభవి, ఇదంతా ఏంటి? ఇతనెవరు వైభవి? కనిపించట్లేదా? డెలివరీ బాయ్. మన కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా, మరి ఇతను పేస్ట్రీ ఎందుకు తెచ్చాడు? ఓ, గుర్తొచ్చింది. ఇతను నువ్వు డేటింగ్ చేస్తున్న డెలివరీ బాయ్ కదా? ఓ కమాన్ వైభవి, నీ స్థాయి ఇంతలా పడిపోతుందని నేను అనుకోలేదు. బేబ్, హ్యాపీ బర్త్డే బేబ్. థ్యాంక్ యూ. అభినవ్కు దేవేంద్ర గురించి బాగా తెలుసు. దేవేంద్ర ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. అతనెప్పుడూ వైభవి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. దేవేంద్ర వైభవి దగ్గరకు రాగానే అభినవ్కు కోపం వచ్చింది. అతని చేతిలో ఉన్న పెద్ద గిఫ్ట్ ముందు అభినవ్ తెచ్చిన చిన్న పేస్ట్రీ ఏమాత్రం సరిపోలేదు. హాయ్ దేవ్. నా వైభవిని తాకడానికి నీకెంత ధైర్యం? స్టాప్ ఇట్. ఫ్రెండ్స్, మీకు నా స్టాండర్డ్స్ మీద అంత అనుమానం ఉంది కదా. నా స్టాండర్డ్స్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. అభినవ్, నేను నీకు బ్రేకప్ చెప్తున్నాను. వాట్? మరి ఇంకేంటి? నీలాంటి పేదవాడితో ఆమె ఎన్ని రోజులు ఇలాంటి సగం పేస్ట్రీలు తింటూ బతుకుతుంది?
నువ్వు చేసింది కరెక్ట్ కాదు వైభవి. అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను ఇకపై వారిద్దరి ముఖాలను చూడాలని అనుకోలేదు. అభినవ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని గుండె ముక్కలైపోయింది. దేవేంద్ర వైభవిని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం అతను తాగే ప్రతి సిప్లో మాటిమాటికి గుర్తొస్తోంది. నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు వైభవి. నువ్వు చేసింది ఏమాత్రం బాగోలేదు. నా జీవితంతో ఆడుకొని పెద్ద తప్పు చేశావు. నన్ను మోసం చేశావు. అభినవ్ ఆ మోసాన్ని తట్టుకోలేక ఆ బాధలో మద్యం మత్తులో మునిగిపోయి రోడ్డుపైనే స్పృహ తప్పి పడిపోయాడు. కాని అతని జీవితంలో ఈ రాత్రి ఇక్కడితో ముగిసిపోలేదు. అభినవ్ అటు రోడ్డుపై స్పృహ లేకుండా ఉంటే, ఇటు సన్నీ సింగ్ తన కారులో కూర్చొని ఏదో ఆలోచిస్తూ చాలా అసహనంగా ఉన్నాడు. సన్నీ సింగ్ చెల్లెలు అనన్య అతని పాలిట గొంతులో ముల్లులా తయారైంది. తన తాత హరదేవ్ పాల్ సింగ్ దృష్టిలో పడటం కోసం అనన్యను తన దారి నుంచి తప్పించడానికి సన్నీ ఏదైనా చేయగలడు. ఈ రోజు అతను తన మనుషులతో కలిసి తన చెల్లెలికి బుద్ధి చెప్పడానికి బయలుదేరాడు. త్వరగా కానివ్వండి, కారులో అయితే నెక్కించండి. తెల్లవారేలోపు వీడిని అనన్య రూమ్లో పడేయకపోతే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. త్వరగా. సన్నీ మనుషులు అభినవ్ని ఎత్తుకొని నేరుగా రూమ్ నంబర్ 409లోకి వెళ్లారు. వీడి బట్టలు విప్పేసి బెడ్ మీద పడుకోబెట్టండి. బట్టలు విప్పండి. వాళ్లు అభినవ్ను చాలా నెమ్మదిగా ఆ బెడ్ మీద పడుకోబెట్టారు. అక్కడ అప్పటికే సన్నీ సిస్టర్ అనన్య నిద్రపోతూ ఉంది. ఉదయం అభినవ్ నిద్రలో పక్కకు తిరిగినప్పుడు అతని చెయ్యి ఒక మెత్తని చేతికి తగిలింది. అభినవ్ నిద్ర మేల్కొని చూసేసరికి తను ఒక తెలియని అమ్మాయి పక్కన పడుకునున్నాడు. ఎవరు నువ్వు? నా రూమ్లో ఏం చేస్తున్నావు? అసలు ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు? చీ 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 చీ, సిగ్గుచెట్టు చెల్లెమ్మా. నీ మీద నాకు ఎప్పుడూ అనుమానంగానే ఉండేది. ఎన్నిసార్లు తాతయ్యకు చెప్పు చూశాను, కానీ ఆయన మాత్రం నా అనన్య అలాంటిది కాదు అని అనేవారు. చూడు ఇప్పుడు నీ అనన్య ఏం చేసిందో. ఇప్పుడు తాతయ్యకు తన మనవరాలే అసలు రంగు తెలుస్తుంది. అందుకే ఇది లైవ్ టెలికాస్ట్ చూపించడానికి ఆయన్ని ఇక్కడికి పిలిపించాను. అనయ్య, నన్ను నమ్ము, నాకేం తెలీదు. ఏం జరిగిందో ఎలా జరిగిందో అసలు అర్థం కావట్లేదు. ఈ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదన్నయ్యా. నాకేం తెలీదు. మా మధ్య ఏమీ జరగలేదు. అవును. అభినవ్ ఏదైనా వివరణ ఇచ్చేలోపే అనన్య మరియు సన్నీల తాత హర్దేవ్ పాల్ సింగ్ అక్కడికొచ్చారు. ఆయన వేసుకున్న బట్టలను చూస్తేనే అతను ఎంత పెద్ద ధనవంతుడో అర్థమవుతోంది. అనన్యను ఆ స్థితిలో చూడగానే ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నీ నుండి ఇది నేను అస్సలు ఊహించలేదు. కదయ్య, మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ప్లీజ్ వినండి. అనన్య, నీకు మన ఫ్యామిలీ నియమాలు బాగా తెలుసు. అయినా నువ్వు అన్ని నిబంధనల్ని అతిక్రమించావు. లేదు తాతయ్య, లేదు. మరి నువ్వు... అభినవ్ హరదేవ్ కళ్లవైపు చూసినప్పుడు సాక్షాత్తు మృత్యువును తన కళ్ల ముందు చూసినట్లు అతనికి అనిపించింది. నా మనవరాలితో ఇలా ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి మా కుటుంబ చట్టాల ప్రకారం నువ్వు సింగ్ కుటుంబానికి అల్లుడివి. ఏంటి? మా మధ్య అసలు ఏమీ జరగలేదండి. తాతయ్య, అసలేం జరగలేదు. అవునా? ఏమీ జరగలేదా? మరిదంతా ఏంటి? అభినవ్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే హర్దేవ్ మనుషులు అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. హర్దేవ్ వయసు మీద ఉన్న గౌరవంతో అభినవ్ తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఎదురు తిరగకుండా మౌనంగా ఉండిపోయాడు. అనన్య, అభినవ్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే సాయంత్రం అక్రమిచ్చే పార్టీకి అతను సిద్ధంగా ఉండాలి. గుర్తుంచుకో అనన్య, అక్రమ్ పార్టీలో అతను నీతో పాటే కనిపించాలి.
ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? ఎందుకు? ఆ ప్రశ్నకు అభినవ్ దగ్గర సమాధానం లేదు. అభినవ్ సాయంత్రం జరగబోయే పార్టీ కోసం రెడీ అవ్వడం ప్రారంభించాడు. అతనికి హర్దేవ్ అంటే కాని అతని మనుషులంటే కాని భయం లేదు. అనన్య ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉందని, తన వల్ల ఆమె సమస్యలు ఇంకా పెరగకూడదని అతను కోరుకున్నాడు. అభినవ్ దగ్గర వేసుకోవడానికి తన తండ్రికి సంబంధించిన ఒకే ఒక్క పాత బ్లేజర్ ఉంది. అది అక్కడక్కడా చిరిగిపోయి ఉన్నప్పటికీ అభినవ్ దాన్ని వేసుకోగానే అతని రాజసం ఆ లోపాలన్నింటినీ కప్పివేసింది. అభినవ్ ఊహించినట్టుగానే అనన్య ఇల్లు చాలా పెద్దది. ఆమె ఒక ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. అభినవ్ నెలంతా కష్టపడి సంపాదించేంత జీతమంతా ఖరీదు చేసే శాండిల్స్ అనన్య వేసుకుంది. అనన్య కళ్లల్లో అభినవ్ పట్ల ఎంత అసహ్యం ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అంత పెద్ద వ్యక్తుల మధ్యకు వెళ్లడానికి అభినవ్ లోలోపల భయపడుతున్నాడు. ఆ కంగారులో అతను తనకి తెలియకుండానే తన వేలుకున్న తండ్రి ఉంగరాన్ని తిప్పడం మొదలుపెట్టాడు. ప్లీజ్ ఆ ఉంగరాన్ని తీసేయ్. చాలా దరిద్రంగా ఉంది. సారీ, కానీ ఈ ఉంగరమే నా సర్వస్వం. అక్రమ్ ఇల్లు ఒక కోటలా ఉంది. చుట్టూ తుపాకులతో బౌన్సర్లు పహారా కాస్తున్నారు. అనన్య, అభినవ్ లోపలికి వెళ్లగానే దేవేంద్ర చూపు అభినవ్పై పడింది. 1 minute. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? ఇతను నా భర్త. నీకేమైనా పిచ్చా? ఈ రోడ్డు మీద తిరిగే వాళ్ళలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావో చెప్పు. ఏం చేస్తావు? దేవేంద్ర మరింత రెచ్చిపోయాడు. అభినవ్ అతనిపై చెయ్యి ఎత్తబోతుండగా వారిద్దరి గొడవను పార్టీ ఆర్గనైజర్ అక్రమ్ చూసి అక్కడికి వెళ్ళాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అక్రమ్ సార్, వీడిని చూడండి. వీడొక క్రిమినల్. బలవంతంగా మీ పార్టీలోకి దూరాడు. ఇట్రా. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? యాక్చువల్లీ ఇతను నా హస్బెండ్. అక్రమ్ అనన్య మాటలు నమ్మలేదు. నిన్ను ఈ పార్టీలోకి పిలవలేదు. నేను పోలీసులను పిలిచేలో పోయికు నుండి వెళ్ళిపో. థ్యాంక్ యూ అక్రమ్ సార్. అనన్య, నువ్వు కూడా ఈ బికారికి దూరంగా ఉండు. ఆగు. అక్రమ్ అభినవ్ దగ్గరకు పరుగున వెళ్ళాడు. అతని వేలుకున్న ఉంగరాన్ని తీక్షణంగా చూడటం మొదలుపెట్టాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఒంటరిగా. ఓకే, పద. అక్రమ్ ఒక్కసారిగా అభినవ్ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లడం చూసి అనన్య, దేవేంద్ర, సన్నీ మరియు పార్టీలో ఉన్న వారంతా నోళ్లెళ్లబెట్టారు. కాసేపటికి వారు అక్రమ్ గదిలోకి వెళ్ళాక అక్రమ్ తలుపులు మూసి అభినవ్ దగ్గరకొచ్చాడు. నీ వేలుకున్న ఉంగరాన్ని నేనొకసారి చూడాలి. ఎందుకో? భయపడుకో, నేను దాన్ని తీసుకోను. కేవలం మందులో ఒకటి చూడాలి, ప్లీజ్. టైగర్? టైగర్? అక్రమ్ నోటి నుంచి ఆ మాట వినగానే అభినవ్ అవాక్కయ్యాడు. తన తండ్రి తనతో అన్న ఆ చివరి మాటలు అతనికి ఒక్కసారిగా గుర్తొచ్చాయి. రన్ టైగర్, రన్ టైగర్, రన్! అక్రమ్కు ఈ రహస్యం ఎలా తెలుసో అభినవ్కి అర్థం కాక ఆశ్చర్యపోయాడు. చివరికి నిన్ను కనిపెట్టాను, టైగర్. టైగర్? గత 18 ఏళ్లుగా నీకోసం వెతుకుతూనే ఉన్నాను. నువ్వు మా టైగర్వి, మా 1000 కోట్ల సామ్రాజ్యానికి వారసుడివి. నేను మీ నాన్న సంజయ్ గద్వాల్ మరియు రానా అగ్నిహోత్రి. అదిగో చూడు అంటూ అక్రమ్ గోడపై ఉన్న ఒక ఫోటో వైపు చూపించాడు.
ఆ ఫోటోలో సంజయ్, అక్రమ్ మరియు రాణా ముగ్గురు ఉన్నారు. రాణాను చూడగానే అభినవ్కు పెద్ద షాక్ తగిలింది. ప్రతిరోజు తనకొచ్చే ఆ పీడకల కళ్ల ముందు కదలాడింది. 18 ఏళ్ల క్రితం ఆ రాత్రి తన తండ్రిని కాల్చి చంపిన వ్యక్తి ఈ రాణానే. అభినవ్ జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. తన తండ్రి ఫోటో చేతిలో ఉంది. కాని ఆ ఫోటోలోని రాణాను అతను కోపంతో రగిలిపోతూ చూస్తున్నాడు. వీలైతే ఇప్పుడే తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అతని మనసు తహతహలాడుతోంది. అడగడం మర్చిపోయాను. ఇన్నేళ్ళు ఎక్కడున్నావు నువ్వు? నాన్న చనిపోయాక నేను ఒక అనాథాశ్రమంలో పెరిగాను. చదువు కోసం డబ్బులు కూడబెట్టడానికి డెలివరీ బాయ్గా పనిచేశాను. కానీ ఇన్నేళ్ళు నన్ను మీరెందుకు వెతకలేదు? టైగర్, నేను ట్రై చేయకుండా లేను. మీ నాన్న చనిపోయాక మాఫియా ప్రపంచంలో చాలా అలజడి మొదలైంది. ఒకవైపు దాన్ని సర్దుబాటు చేస్తూనే మరోవైపు నీకోసం వెతికాము. కానీ వయసు పెరిగే కొద్దీ నీ ముఖం మారిపోవడంతో నిన్ను కనుగొనడం కష్టమైంది. ఇప్పుడు నువ్వు దొరికావు. నిన్ను చూస్తే మనోజ్ మరియు మిగిలిన వారు చాలా సంతోషిస్తారు. మనోజ్ పేరు వినగానే అభినవ్కు విపరీతమైన కోపం వచ్చింది. మనోజ్ ఒక ద్రోహి కొడుకు. అభినవ్ అతన్ని కలవటానికి గాని మాట్లాడ్డానికి గాని అస్సలు ఇష్టపడలేదు. కానీ నాన్న నాకు ఈ మాఫియా గ్రూప్ గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదు. మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి. అందుకే సంజయ్ నిన్ను వీటన్నిటికీ దూరంగా ఉంచాడు. కానీ నన్ను నమ్ము, నీకోసం చాలా వెతికాను. ఇప్పుడు నువ్వు దొరికావు కాబట్టి ఆ మాఫియా కింగ్ సామ్రాజ్యం మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. చియర్స్. అభినవ్ మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాణా అసలు రంగు అక్రమ్కు మరియు ఇతరులకు ఎందుకు తెలియలేదు? ఒక ద్రోహి కొడుకు తన సింహాసనంపై ఎందుకు కూర్చున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతుండగా అక్రమ్ అభినవ్ దగ్గరకు వచ్చి 50 కోట్ల విలువైన చెక్కును అతని చేతిలో పెట్టాడు. తీసుకో, నీ దగ్గరే ఉంచుకో. నువ్వు మళ్ళీ టైగర్ హోదాను పొందే వరకు ఇది నీ అవసరాలకు పనికొస్తుంది. అభినవ్ ఆ చెక్కును చూస్తూ ఉండిపోయాడు. అతని జీవితం ఒక్క రాత్రిలో మలుపు తిరిగింది. కాని ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. మరొక విషయం, నీ అసలు గుర్తింపు గురించి ప్రస్తుతానికి ఎవ్వరికీ తెలియకూడదు. కాబట్టి ఇప్పటి వరకు ఎలా బ్రతికావో ఇక ముందు కూడా అలాగే ఉండో. అర్థమైందా? అభినవ్ సరేనని తల ఊపాడు. ఇద్దరూ కలిసి రూమ్ నుంచి బయటకొచ్చారు. అక్కడ బయట అనన్య చాలా ఆందోళనగా ఆ రూమ్ తలుపు వైపు చూస్తోంది. లోపల అభినవ్ మరియు అక్రమ్ మధ్య ఏం జరుగుతుందో అని ఆమె ఆతృతగా ఎదురు చూస్తోంది. అదే సమయంలో దేవేంద్ర, సన్నీలు అభినవ్ను ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు అభినవ్కు గట్టిగానే పడేలా ఉంది. ఒక్క విషయంలో బాధగా ఉంది. పెళ్ళయ్యాక సుఖపడకుండానే పాపం చచ్చిపోతున్నాడు. ఆ మాటలు విని అనన్య చాలా భయపడింది. ఎందుకంటే అక్రమ్ లాంటి వ్యక్తికి ఎవరినైనా చంపడం పెద్ద విషయం కాదని అనన్యకు తెలుసు. అక్రమ్ సార్ ఇలాంటి మురికి కాలువ ఎలుకలను అస్సలు సహించరు. వెంటనే శుభ్రం చేసేస్తారు. చూడు, వీడు కూడా మిగలడు. పెళ్లి చేసుకుంటే చచ్చినట్టని దీన్నే అంటారనుకుంటా. కరెక్ట్గా చెప్పావు. అది విని అనన్యకు చాలా బాధ కలిగింది. ఒక మనిషి ప్రాణం పోతుందంటే వీళ్ళెలా ఎంజాయ్ చేస్తున్నారని అనిపించింది. ప్లీజ్, కనీసం అతని గురించి ఇలా మాట్లాడకండి. మరెలా మాట్లాడాలి? వాడి లక్షణాలు అలాంటివి. మరి అలాగే మాట్లాడతారు. దేవన్, తను చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. నేనలా మాట్లాడుండకూడదు. అయినా చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదని మా తాతయ్య చెప్పేవారు. అందుకే ఆపేస్తున్నాను. అనన్య ఏదైనా మాట్లాడేలోపే అక్రమ్ అభినవ్ను తీసుకుని బయటకు వచ్చాడు. అభినవ్ ఒంటి మీద చిన్న గీత కూడా లేదు. అది చూసి దేవేంద్ర, సన్నీలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు.
చూస్తుంటే అక్రమ్ సార్ వీడిని అసలు కొట్టినట్లు కూడా లేదే. ఇంతసేపు లోపల ఉన్నారంటే వీడి ముక్కు పగిలుండాలి. కానీ వీడేంటి ఎంత నీట్గా ఉన్నాడు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీకు ఒకరిని పరిచయం చేయాలి. ఇతను అభినవ్, నా పాత డ్రైవర్ కొడుకు. ఇతను నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అక్రమ్ అభినవ్ను అందరికీ పరిచయం చేయగానే దేవేంద్ర మరియు సన్నీ చాలా సంతోషించారు. కానీ అనన్య మాత్రం ఆ మాట విని షాక్ అయింది. ఎంజాయ్ ది పార్టీ ప్లీజ్ అని చెప్పి మిగిలిన వారిని కలవడానికి అక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సన్నీ దేవేంద్రలకు అక్రమ్ ఒక డ్రైవర్ కొడుక్కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థం కాలేదు. అభినవ్కు మాత్రం సన్నీ దేవేంద్ర తన గురించి ఏమనుకుంటున్నారో అన్నదానితో సంబంధం లేదు. అతని కళ్ల ముందు మాటిమాటికి తన తండ్రి ముఖమే కనిపిస్తోంది. రాణా తన తండ్రి సంజయ్ను కాల్చి చంపిన ఆ భయంకరమైన రాత్రి అతనికి గుర్తొచ్చింది. ఆ రాత్రి తనకి కూడా బుల్లెట్ తగిలిందని, కాని అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డానని అభినవ్ గుర్తు చేసుకున్నాడు. నువ్వు కనీసం నీ కాళ్ల మీద నడిచి బయటకు వస్తావని నేననుకోలేదు. అంటే నా గురించి నీకు అంత టెన్షన్ ఉందా? ఓ ప్లీజ్, నాకేం టెన్షన్ లేదు. నీ గురించి నువ్వే జాగ్రత్త పడాలి. ప్రాణాలతో ఉండాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండు. అక్రమ్ సార్ లోపల నీతో ఏం మాట్లాడారో చెప్పు. నీలాంటి తెలివిలేని వాడు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పవద్దు అని ఆయన నాకు చెప్పారు. దేవేంద్ర అతన్ని తిట్టినా అభినవ్ పట్టించుకోలేదు. అతని మనసులో ఇప్పటికే చాలా ముఖ్యమైన విషయాలు తిరుగుతున్నాయి. పార్టీ పూర్తయ్యే వరకు అనన్య అభినవ్తో అస్సలు మాట్లాడలేదు. నా ఇల్లు ఎక్కడ దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్దాం. నీతో కలిసి నీ ఇంటికి వస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? నీ పరిస్థితి ఇలా ఉంటే నీ ఇల్లు ఇంకెంత అధ్వానంగా ఉంటుందో. నేను నీ ఇంటికి రాను. నువ్వు నా భార్యవి, నాతో కాకుండా ఇంకెవరితో ఉంటావు? చూడు, నీ పనికి మాలిన లాజిక్కులు నీ దగ్గరే ఉంచుకో. అసలు నువ్వు నా బిడ్డ మీదకు ఎలా వచ్చావో ముందు అది చెప్పు. అదే ప్రశ్న నేను నిన్ను అడగాలి. బాగా మాట్లాడుతున్నావు. నేను నీతో పాటు నీ ఇంట్లో ఉండడానికి రాను. నేను నా ఇంటికి వెళ్తున్నాను, ఓకే? భవిష్యత్తులో ఏదైనా బలవంతమైన పరిస్థితి వచ్చినా నేను నీ ఇంటికి రాను. నువ్వే నా ఇంటికి రావాలి, అది కూడా ఒక పనివాడిలా ఉండడానికి. అర్థమైందా? అభినవ్ ఏమీ అనలేక తన వేలుకున్న ఉంగరాన్ని చూసుకున్నాడు. ఈరోజు ఆ ఉంగరమే లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదో అని అతనికి అనిపించింది. మరుసటి రోజు ఉదయం అభినవ్ అలారం మోగింది. అభినవ్కు మళ్లీ అదే పీడకల వస్తుంది. అలారం సౌండ్కు అభినవ్ నిద్రలేచి బెడ్పై కూర్చున్నాడు. లేవగానే తన తండ్రి కంపెనీని ఇన్నేళ్లైనా కాపాడుతున్నందుకు అక్రమ్కు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తన తండ్రి లేని లోటును తీరుస్తున్నాడు. ఇదంతా ఆలోచిస్తూనే అభినవ్ బెడ్పై నుంచి లేచి తన వర్క్కి వెళ్లడానికి రెడీ అయ్యాడు. అక్రమ్ చెప్పిన దాని ప్రకారం తన అసలు గుర్తింపును దాచుకోవడానికి డెలివరీ బాయ్ ఉద్యోగం సరైందని భావించి అక్రమ్ ఇచ్చిన చెక్కును జేబులో పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరాడు. 1 గంట తర్వాత అభినవ్ తన ఆఫీస్కు బైక్పై చేరుకున్నాడు. ఆఫీస్ కారిడార్లో నడుస్తుండగా అతనికొక వాయిస్ వినిపించింది. ఏ డెలివరీ బాయ్. అది అతనితో పాటు పనిచేసే హరీష్ గొంతు. హరీష్కు ఆఫీసులో పనిచేయటం కంటే అభినవ్ను ఎగతాళి చేయడానికే జీతమిస్తున్నట్లు ప్రవర్తిస్తుంటాడు. ఏమైంది? ఏదైనా పనుందా? నాకు లేట్ అవుతుంది. అబ్బో, నువ్వేమైనా పెద్ద మీటింగ్కి వెళ్తున్నావా ఏంటి? బాస్ నిన్ను పిలుస్తున్నాడు. అయినా నిన్ను చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్ళావురా? మీ నాన్న పెళ్లి ఊరేగింపుకు వెళ్ళావా ఏంటి? ఆ మాట వినగానే అభినవ్కు రక్తం ఉడికిపోతుంది. ఒక్క పంచ్తో హరీష్ పళ్ళు రాలగొట్టాలనిపించింది. కాని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. హరీష్ అన్న మాటలకు సమాధానమివ్వకుండా నేరుగా తన బాస్ క్యాబిన్ వైపు వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్. ఈ మార్నింగ్లో అంత గుడ్డే ఉంది. అభినవ్ దగ్గర దీనికి సమాధానం లేదు. బాస్ ఇంకా కోపంగా, నిన్న చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? అభినవ్ దగ్గర దీనికి కూడా సమాధానం లేదు. అతను అనుకుంటే తన బాస్కి ఏదో ఒక సాకు చెప్పేవాడు. కాని అభినవ్కు అబద్ధం చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు. నిన్న చాలా డెలివరీలున్నాయి. నీ వల్ల మాకు ఎంత నష్టం జరిగిందో నీకు తెలుసా? కానీ సార్, నాకు నెలకు ఒక క్యాజువల్ లీవ్ దొరుకుతుంది కదా. నోర్మోయ్, నీకు పని చేయడం చేత కాదు కానీ వాదించడం బాగా తెలుసు. ఈ కంపెనీ ఏమైనా నీ బాబుదా? ఆ మాట వినగానే అభినవ్కు విపరీతమైన కోపం వచ్చింది. అతను తన పిడికిలి గట్టిగా బిగించి తన బాస్ను తీక్షణంగా చూడసాగాడు.
ఏంటి అలా చూస్తున్నావు? నీ సామాను సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. యు ఆర్ ఫైర్డ్. అభినవ్కు ఈ మాట విని పెద్దగా షాక్ ఏమీ కలగలేదు. తన బాస్ మరియు దేవేంద్ర ఒకరికొకరు బాగా తెలుసని అతనికి తెలుసు. నిన్న పార్టీలో దేవేంద్రకు తను ఇచ్చిన సమాధానం వల్ల ఇదంతా జరిగిందని, నీలాంటి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దని చెప్పారు. ఇలా ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని అతను ఊహించాడు. సరే, నేను వెళ్ళిపోతాను. నేను నెలంతా కష్టపడి పనిచేశాను. నా జీతం నాకు ఇచ్చేయండి. జీతమా? నీ వల్ల మాకు జరిగిన నష్టాన్ని నీ జీతంతో భర్తీ చేసినా ఇంకా నువ్వే నీ జేబులోంచి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఆ డబ్బులు నిన్ను నేను అడగడం లేదు. అదే 10,000 అనుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారు సార్? నా 25,000 జీతం నాకు ఇచ్చే వరకు నేను ఎక్కడి నుండి కదలను. నా శాలరీ నాకు ఇవ్వండి. శాలరీ? ఆగో, ఇప్పుడే ఇస్తాను నీ జీతం అంటూ బాస్ తన టేబుల్ మీద ఉన్న గంటను కొట్టాడు. మరుక్షణమే 4 బౌన్సర్లు గదిలోకి దూసుకొచ్చారు. వీడిని పట్టుకొని బయటికి విసిరేయండి. వారు అభినవ్పై దాడి చేయబోయారు. కానీ అంతలోనే అభినవ్లోని టైగర్ మేల్కొన్నాడు. కనురెప్పపాటులో వారిని చితగ్గొట్టాడు. ఒకరి చెయ్యి విరిచాడు, మరొకరి కాలు విరిచాడు, ఒకరిని పొట్టలో గుద్దాడు. బాక్సింగ్ పంచులు, కిక్కులతో అందర్నీ నేల కూల్చాడు. అది చూసి బాస్ నోట మాట రాలేదు. అభినవ్ నేరుగా బాస్ దగ్గరికి వెళ్లి అతని మెడ పట్టుకుని ఇలా అడిగాడు. శాలరీ. భయంతో వణికిపోతున్న బాస్ వెంటనే తన డ్రా నుంచి డబ్బులు తీసి వణుకుతున్న చేతులతో అభినవ్కిచ్చాడు. అభినవ్ ఆ డబ్బులు తీసుకుని బాస్ను వదిలేశాడు. అభినవ్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా బాస్ కళ్లల్లోకి చూస్తూ వార్నింగ్ ఇచ్చాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ రోజు తర్వాత ఎవరి తండ్రి జోలికి వెళ్ళినా ఆ గొంతు మీద నా పంజా పడుతుంది. ఆ మాట వినగానే బాస్ గుండె ఆగిపోయినంత పనైంది. అభినవ్కి కోపం ఎక్కువని అతనికి తెలుసు. కానీ అతనిలోని ఈ భయంకరమైన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. అభినవ్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే అతనికి ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అభినవ్ ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? టైగర్, నేను అక్రమ్ని. చెప్పండి. నేను నిన్ను ఒకరికి పరిచయం చేయాలి. అతను మాఫియా ప్రపంచంలోనే అతిపెద్ద పేరున్న వ్యక్తి. నీ తండ్రికి నాకు ప్రాణ స్నేహితుడు. అతని పేరు బలరాజ్. మన టైగర్ తిరిగొచ్చాడని బలరాజుకు తెలియాలి. అందుకే ఈ సాయంత్రం హోటల్ సఫైర్లో మనమంతా కలిసి డిన్నర్ చేద్దాం. అడ్రస్ పంపిస్తున్నాను, ఓకేనా? సియో, బాయ్. అక్రమ్ నోటి నుంచి బాలరాజు పేరు వినగానే అభినవ్ గుండె వేగంగా కొట్టుకుంది. బాలరాజు గురించి అతను ముందుగానే విన్నాడు. ఈ సిటీలో బాలరాజు పేరు చిన్నపిల్లాడికి కూడా తెలుసు. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా బాలరాజు పేరు చెబితే వణికిపోతారు. అలాగే అభినవ్ తనని కలవడానికి భయపడ్డాడు. ఏ బాలరాజును చూసి తాను వణికిపోతున్నాడో అభినవ్ తనకే బాస్ కానున్నాడు. అభినవ్ బాలరాజుకి బాస్ అవ్వగలడా? తన తండ్రి ఫ్రెండ్ ని తన ఫ్రెండ్ గా చేసుకోగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.